రాహుల్ గాంధీ హిందువుల్ని అవమానించాడు. లోక్సభ సాక్షిగా రాహుల్ గాంధీ హిందువుల్ని అవమానించాడు. రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడడం స్టార్ట్ చేసేటప్పుడు శివుని ఫోటో చూపించి రాజకీయం చేయడం స్టార్ట్ చేశాడు. ఇది చాలా అమానుషం. శివుడు హిందువులకు ప్రత్యేక దైవం. శివుని యూనివర్స్ అని కొలుస్తాం. అలానే హిందువులు అంటేనే హింసావాదులని అనే వాదన రాహుల్ గాంధీ గట్టిగా లోక్సభలో చేశాడు. అటువంటివి చేయకూడదని బీజేపీ గట్టిగా చెప్పింది. అసలు రాహుల్ గాంధీ హిందువే కాదని, ఇవన్నీ హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడడం ఏమాత్రం సరికాదని బీజేపీ గట్టిగా జవాబు ఇచ్చింది. హిందువులను అగౌపరిచే విధంగా ఇటువంటి రాజకీయం చేయడం ఏంటని. అలానే బీజేపీ ఎంపీ ఫస్ట్ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే హిందువులకు అని చెప్పి డిమాండ్ అయితే చేశారు. ఇలాంటి వాళ్ళు హిందూ వాళ్ళ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని, హిందువుల మనసు గాయపరిచే మాటలు ఇవన్నీ అని అన్నారు. ఏ విధంగా రాహుల్ గాంధీ ఇలాంటి రిలీజియన్ రాజకీయం అలానే హిందూ దేవుడి రాజకీయం చేయడం కరెక్ట్ అనుకున్నారో ఏమో తెలియట్లేదు. హిందువుల్ని అగౌరవపరిచారు అనే విధంగా మాటలు ఉన్నాయని సీనియర్ నాయకులంతా చెప్తున్నారు. ఇటువంటి రాజకీయం చేయకూడదని అందరూ గట్టిగా రాహుల్ గాంధీకి హితబోధ అయితే చేశారు.